కరకగూడెం మండలం మోతె రఘునాథపాలెం అడవుల్లో నిషిద్ధ మావోయిస్టులు మరియు గ్రే హ్యాండ్స్ దళాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో 6 నక్సలైట్లు మృతి చెందగా 2 గ్రే హ్యాండ్స్ పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన 6 నక్సలైట్లలో 2 మహిళలు ఉన్నారు. మరో మావోయిస్టు మాసయ్య తప్పించుకున్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన మావోయిస్టులు లచ్చన్న దళానికి చెందినవారుగా గుర్తించారు. కాల్పుల్లో గాయపడ్డ గ్రే హ్యాండ్స్ పోలీసులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో లచ్చన్న, అతని భార్య తులసి, రాము, కోసి, గంగల్, దుర్గేష్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి AK-47 లాంటి ఆయుధాలతో పాటు మందు, గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు మృతదేహాలను మనుగురు ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వివరాలను వెల్లడించారు. ఇద్దరు సార్ ఇద్దరు సరే సరే లోపల డైరెక్ట్ లోపలికి వచ్చేయండి. మీ పేరు? ఇప్పుడు చనిపోయిన అతని పేరు లచ్చన్న. ఇంటి పేరు ఈరాయి. నా పేరు పెట్టుకుని ఉండేది. నీకన్నా పెద్దోడా చిన్నోడా? చిన్నోడా. చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 సంవత్సరాలు దాటి. అవునా? ఇప్పుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? దాని పెళ్ళి అయినా చూడలేదు. అవునా? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఊరు పేరు చెప్పు. ఎక్కడ? రాయగూడెం సీజీనా? చూశాను చనిపోయిందండి. తెలవకుండా తీసుకెళ్తాను. ఈయన తీసుకెళ్తాడు. భార్య కాబట్టి ఈయన తీసుకెళ్దాం అంటున్నారు. భార్య కాబట్టి ఇవ్వాలి కదా. భార్య కాబట్టి. మీరు ఎన్నో ఏట చూసుంటారు అతన్ని? ఏ వయసులో చూసుంటారు? టైంలో చూశాను. 20 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు చూశాను. అప్పటి నుంచి మీకు మీ తమ్ముడికి కమ్యూనికేషన్ లేవా? నిషేధిత మావోయిస్టులు అదేవిధంగా పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్ మిస్లో జరిగింది. దీంట్లో ఏరియా డామినేషన్లో కూమింగ్ ఆపరేషన్లో ఉన్న పోలీస్ పార్టీకి వీళ్ళు మావోయిస్టులు తరసపడడం జరిగింది. ఎదురుకాల్పుల్లో ఒక 6 మెంబర్స్ చనిపోవడం జరిగింది. దీంట్లో ఒక 4 మెంబర్స్ మేల్, అదేవిధంగా 2 ఫీమేల్ మెంబర్స్. వాళ్ళది ఆ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నాం మేము. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేసి అసలు ఆ డీటెయిల్స్ ఏంటిది అనేది కూడా ఒకసారి అఫీషియల్గా మీకు కమ్యూనికేట్ చేస్తాం. మొత్తానికైతే దీంట్లో ఒక 6 మెంబర్స్, 4 మేల్, 2 ఫీమేల్. దీంట్లో కొన్ని వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది.
అవి ఎప్పటికి వస్తాయి కదా. దీంట్లో మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, దానికోసం కూడా కూమింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఎవరైతే మిస్ అయిన వ్యక్తి ఉన్నారో అతని కోసం కూడా కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నాము. దీంతో పాటు ఒక 6 మెంబర్స్తో పాటు మనకు కొన్ని ఇంపార్టెంట్ AK-47 ఇట్లాంటి వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సార్ ఈ బాడీలో ఏమైనా ఐడెంటిఫై అయినాయా సార్? బాడీలో ఏమైనా ఐడెంటిఫై అయినాయా సార్? లేదండి, ఇంకా బాడీస్ ఇంకా ఐడెంటిఫై కాలేదు. 6 మెంబర్స్ మొత్తానికి 4 మేల్ 2 ఫీమేల్. అది ఇంకా ప్రాసెస్. ఇందులో ఒక 2 మెంబర్స్ అయి ఉండే, అది మేజర్ ఇంజురీస్ కాదండి, లైక్ దే ఆర్ అబ్సల్యూట్లీ హైదరాబాద్ హెలికాప్టర్ లేదండి. మేజర్ ఇంజురీస్ ఏం కాదు. సార్ ఎన్ని బలగాలు పాల్గొన్నారు సార్ దీంట్లోనా ఏ డిపార్ట్మెంట్ సార్? గ్రేహౌండ్ సార్. 1 by 1 బ్రదర్, 1 by 1 అడగండి. ఎన్ని బలగాలు సార్? ఎన్ని బలగాలు పాల్గొన్నారు సార్? నియర్లీ 150 వరకు సిబ్బంది పాల్గొన్నారు దీంట్లో. గ్రేహౌండ్స్ సార్? లేదు అందరూ కలిపి. సార్ ఇది ఎవరి నేతృత్వం జరిగింది సార్? గ్రేహౌండ్స్ బలగాన్ని స్టీఫెన్ రవీంద్ర సార్ అక్కడ